నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి తెలుసు కదా, మరి ఎందుకు డోర్ వేయడం? రావట్లేదేంటి? అవతల నుంచి లాక్ పడిపోయిందా? సరేలే, కాల్ చేద్దాం. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. యాక్చువల్లీ నేను వ్లాగ్ ఇలాంటి సిచ్యువేషన్లో స్టార్ట్ చేస్తానని ఇన్ని రోజుల తర్వాత అనుకోలేదు. వ్లాగ్ స్టార్ట్ చేస్తే నేనైతే ఇప్పటికీ 10 days కన్నా ఎక్కువ అయిపోయింది. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో స్టార్ట్ చేస్తానని నేను నిజంగా అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నేనైతే ఒక రూమ్లో ఉన్నా. ఇక్కడ ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ అయితే ప్రజెంట్ లాక్ చేస్తున్నారనమాట. అవతల నుంచి లాక్ చేస్తున్నారు. కీ ఈ లాక్కే ఉంది, కానీ ఈ లాక్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుంటే ఇటు నుంచి ఓపెన్ అవ్వట్లేదు. పెద్ద ట్విస్ట్. నేను ఇప్పుడు వేరే ఊర్లో ఉన్నాను. మీరు లాస్ట్ వ్లాగ్లో చూసిన ఏ ఊర్లో నేనైతే లేను. ఇప్పుడు నేను వేరే ఊర్లో ఉన్నాను. నేను ఎక్కడున్నానో ప్రజెంట్ అయితే సస్పెన్స్ చేసి పెడుతున్నా. కానీ ఇది ఇప్పుడు రావాలి అనేసి అంటే అవతల నుంచి ఎవరో ఒకరు వచ్చి ఓపెన్ చేయాలి. ఇక్కడ నాకు ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు అసలు లేరు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. నెక్స్ట్ ఈ రూమ్లో ఉండే పర్సన్ ఏమొచ్చేసి లాక్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ పర్సన్ రావడానికి చాలా టైం పడుతుందంట. నియర్లీ నైట్ 10 కావచ్చు, లేదనేసి అంటే ఇంకెక్కువైనా కావచ్చు. చాలా టైం పడుతుందని చెప్పాడు ఆయన. సో అప్పటి వరకు ఏం చేస్తాను ఈ రూమ్లో నాకే అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో వ్లాగ్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి నేను అసలు ఒక్కరోజు కూడా అనుకోలేదు. అసలు ఇలాంటి వ్లాగ్ చేస్తానని కూడా నేను అనుకోలేదు. బట్ మీరు అయితే టైం చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇంకా 8 minutes తక్కువ. ఓకేనా, 6 అవుతూ ఉంది. 10 వరకు యాక్చువల్లీ ఈవినింగ్ టైం. నేను మీకు బయట కూడా చూపిస్తా. ఈవినింగ్ అవుతూ ఉంది. సిచ్యువేషన్ ఎలా ఉంది అనేసి అంటే నార్మల్గా లేదు. అబ్బా, నాకైతే ఇప్పుడు భయపడాలో తెలియదు, లేదంటే ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వాలో తెలియదు, లేదంటే ఏం చేయాలో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో నేనైతే ఇప్పుడు ఉన్నాను. బయట చూసుకోండి, సాయంత్రం అయిపోతూ ఉంది. సాయంత్రం వస్తుంది. ఎలా ఉందో చూడండి. లాక్ ఓపెన్ చేస్తా. బయట సాయంత్రం వస్తుంది. ఎలా ఉందో చూడండి. ఇంకా ఇన్ని రోజులు వీడియోస్ చేయట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. నాకు రెస్ట్ టైమింగ్లో అసలు చేయడానికి కూడా కుదరట్లేదు. అండ్ ఇక్కడ నుంచి మీరు అది చూస్తున్నారు కదా, అది క్రికెట్ స్టేడియం అనమాట. ఓకేనా గాయస్, మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారా? బయటికి రావడానికి ఏం చెయ్యాలి? అసలు ఏం చెయ్యాలి చెప్పండి? వెయిట్ చేస్తూ చిరాకు వస్తుంది. కొత్త రూమ్ కదా, రూమ్ టూర్ చేస్తానా? వద్దులే. బయట అక్కడ సౌండ్ వస్తుంది కదా, దానివల్ల ఇంకా డిస్టర్బెన్స్ పెరుగుతుంది. ఏం చేస్తాను? ఏం చూపిస్తా? అసలు దేనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా? వ్లాగ్ అంతా ఎలాగా టైం వేస్ట్ అవుతూ ఉంది. నాకేంటి అర్థం కావట్లేదు. రూమ్లో కూర్చొని ఉండి బుర్ర పని చేయట్లేదు. జస్ట్ నేను రెస్ట్ తీసుకోవడానికి వచ్చాను, ఇక్కడ చిక్కుకున్నా. ఇంకా సరే, అప్పుడు దాకా ఇవి మీకు చూపిస్తా. ఇందాకే కొన్నాను ఇవి. నేను ఎలాంటి చెప్పులు కొన్నాను ఏంటో. నెక్స్ట్ టైంపాస్ అవ్వట్లేదు. ఏదో ఒకటి చేస్తే నాకు కూడా కొంచెం మైండ్ ఫ్రీగా ఉంటుంది. టెన్షన్ తీసుకోకుండా ఉంటాను నేను కూడా. మీరు ఎవరైనా గెస్ చేయగలరా? దీనిపైన ఈ 4 రకాల డిఫరెంట్ చెప్పులు ఉన్నాయి కదా, వీటిలో ఏదైనా నేను కొన్నాననేసి అనుకుంటున్నారా, లేదనేసి అంటే వేరేది ఇంకేదైనా కొన్నాననేసి అనుకుంటున్నారా? గెస్ చేయగలరా మీరు ఎవరైనా కానీ? యాక్చువల్లీ నేను ఇలాంటివి కొందామనేసి అనుకున్నా. అంటే ఈ కలర్ కాదు, బ్లాక్ కలర్లో. బట్ ఇలాంటివి అయితే కొనలేదు. అండ్ ఇక్కడ 3 ఉన్నాయి. నేను మీకు ఇది ఎందుకు చూపిస్తున్నాను అనేసి అంటే, చెప్పుల్లో కూడా ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూడండి. యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా పెయింట్ కొనడానికి వెళ్తే మీకు అర్థమవుతుంది. అది 7676 అని చెప్పేసి కొన్ని నెంబర్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క పెయింట్‌కి ఒక్కొక్క నెంబర్. చెప్పులకు కూడా అలాగే 6767 ఉంది ఆపోజిట్‌లో. దీనికి 6874 ఉంది. అలా ఉందన్నమాట. సో ఇది మీకు కోడింగ్ ఉంటుంది. ఈ కోడింగ్ బట్టి చెప్పులు అమ్మే వాళ్ళకి క్లియర్‌గా అర్థమైపోద్ది. మీరు వెళ్ళి ఈ కోడింగ్ చెప్పారనేసి అంటే వాళ్ళు పెర్ఫెక్ట్‌గా ఇదే చెప్పుని తీసుకొని మీకు చూపిస్తారు తెలుసా? ఇదొకటి ఉందన్నమాట. అండ్ ఇది ప్రమోషన్ కాదు. బట్ ఏంటంటే పారాగాన్ చెప్పులు ఈ బ్రాండ్ స్టార్ట్ అయ్యి ఈ ఇయర్‌తో 50 years కంప్లీట్ అయింది. చూడండి, ఇంకా 50 years ఆఫ్ వాకింగ్ విత్ యూ. వామ్మో! ఫైనల్‌గా నేనైతే లేట్ చేయకుండా ఎలాంటి చెప్పులు కొన్నానో చూపించేస్తున్నా. ఇదిగో, నేనైతే ఇవి ఇందాకే కొన్నాను. ఎంతసేపు అవ్వలేదు. జస్ట్ ఇది కొని 5 hours అవుతుంది అంతే. అంటే ఒకసారి కూడా వేసుకోలేదు. కొనేసి అలా తెచ్చాను. ఇప్పటి నుంచి వాడదాం అనేసి అనుకున్నా. బయటికి వెళ్ళడానికి ఛాన్స్ దొరకకుండా అయిపోయింది. చూస్తారుగా చెప్పులు, నార్మల్ చెప్పులు. ఓకేనా, కరెక్ట్గా ఫిట్ అయ్యాయి అన్నమాట ఇవి. వేరేవి చూపించాడు, బట్ ఏంటంటే నాకు ఇవి చాలా నచ్చాయి. సో ఇవి నాకు కరెక్ట్గా ఫిట్ అయ్యా అని నేను ఇవి తీసుకున్నా. మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి.
గాయ్స్ ఇంకా రాలేదు. ఎవ్వరూ రాలేదు. లేట్ అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. చిరాకు అనిపిస్తుంది రూమ్‌లో. ఫోన్ వాడడం నాకు అంతగా నచ్చదు. అందుకని నేను ఫోన్ వాడట్లేదు. లేదంటే ఈజీగా టైమ్ పాస్ అయిపోయి ఉంటుంది. ఏం చేస్తానో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎక్సర్సైజ్ అయినా చేద్దాం. చాలా రోజులైంది ఎక్సర్సైజ్ చేసి. ఇంకో హాఫ్ అన్ అవర్ చేద్దాం. ఎలా ఉంటదో ఏంటో. చాలా రోజులైపోయింది. ఎక్సర్సైజ్ అస్సలు చేయనే చేయట్లేదు. టైమ్ పాస్ కూడా అవుతది. నెక్స్ట్ బాడీకి కూడా అది బెటర్ కదా! అదే చేస్తానింకా. Don't push back. 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 Don't. గాయ్స్ లాస్ట్‌కి అయితే ఇదిగో వచ్చేసింది డోర్ ఇంకా. ఇదిగో ఆంటీ వచ్చి హెల్ప్ చేశారు ఇంకా. 7, 8 అవుతుంది టైము. ఓకేనా. ఇప్పుడైతే డోర్ ఓపెన్ అయిపోయింది. చీకటి పడుతూ ఉంది. ఇప్పుడు ఓకే. మనకు ప్రశాంతంగా ఉందబ్బా డోర్ వచ్చేసిన తర్వాత. చెప్పాను కదా! లాక్ అయితే దీనికే ఉంది. కానీ ఏంటనేసి అంటే ఆ అన్నయ్య అటునుంచి లాక్ చేస్తాడు. మరెందుకు ఇది యాక్చువల్లీ వచ్చేది బట్ రావట్లేదు. తెలీదు ఏం ప్రాబ్లమ్ అయిందో.